ఇండ్లు కట్టలేదనో, జాబులు ఇయ్యలేదనో, రేషన్ కార్డులు ఇయ్యలేదనో, పోడు పట్టాలు వంచలేదనో, స్కూళ్లు బంద్ చేసిండ్రనో, అవినీతి చేస్తుర్రనో, కుటుంబ పాలన పెరిగిందనో, 10 ఏళ్లు ఏలింది సాలనో, ఇంకో పార్టీకి ఛాన్స్ ఇద్దామనో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు పవర్ ఇచ్చిండ్రు అని అందరూ అనుకుంటుండ్రు. కానీ కారోల లెక్కలు ఏరే ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ లేనందుకు, పబ్లిసిటీ చేసుకోనందుకు కన్ఫ్యూజన్ లో ఓటేసిండ్రని గమ్మతి మాట్లాడుతున్నారు. ఇయాల సుత గసంటి మాటలే. అసెంబ్లీ లాగమైన పార్లమెంట్ లో పతారా చూపియాలని మీటింగులు సురువు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్ ఎంపీ సీట్ కింద ఉండే ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ముఖ్యమైన వాళ్ళు 400 మందిని ఆఫీస్ కు విలువనంపితే పొద్దుదాకా నడిచింది మీటింగ్. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎందుకు ఓడినాము, ఇప్పుడు ఎట్లా గెలవాలనే దాని మీద చర్చలు చేసిండ్రు. 6 తోటి ఒక కమిటీ కూడా వేసుకున్నారు. ఈడ 2 ఎమ్మెల్యేలే గెలిచిండ్రు. మళ్ళా పోతే గీతే మా ఎమ్మెల్యేకి ఓడిపోతాడేమో, కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కలలో కూడా అనుకోలేదు. జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్. అసలు లాపర్వా చేయొద్దు, ఇప్పటికాంచెలే పని చాలు చేయాలని డిసైడ్ చేసిరట పార్టీ పెద్దలు. ఇక ఎటు చూడండి, ఉత్త 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయని ఓ బుక్ కొట్టి ఇచ్చిండ్రు. గమ్మత్ ఏందంటే, మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి అక్రమాల మీద విచారణ చేయాలి, మా సర్కార్ మూసేసిన 6000 స్కూళ్లు తెరవాలి, మా గవర్నమెంట్ లో జరిగిన స్కామ్ల మీద ఎంక్వైరీ నడవాలి, ఎస్సీ ఎస్టీల కాడ నుంచి మేము గుంజుకున్న అసైన్డ్ భూములు వాపసు ఇప్పియాలి, ధరణి రద్దు చేసి భూమాత పోర్టల్ తేవాలి, టీఎస్పీఎస్సీ మొత్తం మార్చాలి అని రాసుకొచ్చిండ్రు. 100 రోజులు అన్నారు. మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి, అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చి దానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం. ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. ఆటో డ్రైవర్లు సమ్మెలు చేస్తున్నారు, బస్సులో మహిళలు కొట్టుకుంటా ఉన్నారు, రైతులు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుందో